ఇప్పుడు ఈ మిరాకిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఐలీ తాత అడ్డంగా బుక్ అయిపోయాడు పాపం. దేవుడు రోగాలను నయం చేస్తాడంటే నేను నమ్మను అని అన్నాడు. వెంటనే కదిరే కృష్ణ గారికి ఒక డౌట్ వచ్చింది. మరి బైబిల్ అంతా అదే చెప్తుంది కదా, స్వస్థత వరాలని చెప్పి రోగాలను నయం చేయడం అని. ఈ పాస్టర్లు అందరూ చేసే పని అదే కదా అంటే, లేదు అట కాదు అని చెప్పి దాన్ని డైవర్ట్ చేసేసాడు. యేసు అది చెప్పలేదు అంటున్నాడు. ఎవరు చెప్పారు? యేసు మార్కు సువార్తలో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి, మీరు వెళ్ళి రోగుల శిరస్సు మీద చేతులుంచి ప్రార్థన చేయండి, వాళ్ళు స్వస్థత పొందుతారు. ఈరోజు ప్రపంచంలో ఈ స్వస్థత వరాల పేరిట, మిరాకిల్స్ పేరిట ఇంత పెద్ద మాఫియా తయారవడానికి కారణం ఎవరు? యేసు చెప్పిన ఆ మాటలే కదా. ఈరోజు పాస్టర్లు చేసేటటువంటి ఈ దుర్మార్గాలు, కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఈ స్వస్థత వరాల పేరిట. కొన్ని వేల మంది, లక్షల మంది అమాయకులు బలైపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు జబ్బులు పెంచుకొని హాస్పిటల్స్కి పోకుండా. ఈ మూఢనమ్మకాలను వ్యాప్తి చేసింది